లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపము క్షమించబడునుగాక. విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన మల్లవర్ ప్రకాష్ తండ్రి గారికి, విశాఖ ప్రావిన్స్ MSFS సభకు అధినేత అయిన వెరీ రెవరెండ్ ఫాదర్ బవిరి సురేష్ ఫాదర్ గారికి, పూజ్య గురువులు, మఠవాసులు, మరియ తల్లి బిడ్డలు, మీ అందరికీ మున్ముందుగా నిష్కళంక మాత విశాఖపురి మేరీ మాత పండుగ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. సుదూర ప్రాంతాల నుండి భారమైన బ్రతుకులతో గుండె నిండా బరువులు మోస్తూ అశాంతి అలజడి, మరి మనశ్శాంతి లేనటువంటి జీవితాలను గడుపుతూ అమ్మ ఒడిలోనికి వచ్చా. అమ్మ ఒడిలో విశ్రాంతిని పొందడానికి, ఈ భారాలు, ఈ బరువుల నుండి శాంతి, సమాధానము, మనసులను తేలిక చేసుకోవడానికి, ఓదార్పు పొందడానికి కొండ ఎక్కి ఆ తల్లి ఒడిలోనికి వచ్చాము. కాసేపు మన పనిపాటులను, మనకున్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మాట్లాడడం మానేసి, ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఇంత దూరం వచ్చి ఆ తల్లి మనకు అందించేటువంటి సందేశం ఏమిటో తీసుకొని వెళ్ళాలి. కానీ ఎలాగో కాలం గడిపేసి వెళ్ళిపోకూడదు. ఈ ప్రయత్నము, ఈ శ్రమ వృధా కాకూడదు. కాసేపు ఓపికగా మనసును తల్లి మీద, పీఠం మీద ఉన్నటువంటి ప్రభువు మీద లగ్నం చేసి, ఆ ప్రభు ఇచ్చే దీవెనలను, ఆ తల్లి ఇచ్చేటువంటి ఆశీస్సులను మనం అందుకుని వెళదాం. కాబట్టి అందరము ఒక క్షణము, కొన్ని నిమిషాల పాటు ఆ ప్రభు సన్నిధిలో ఉందాం. నిండుగా, మనసారా, మనస్ఫూర్తిగా. నిష్కళంకోద్భవి, జన్మ పాపము లేకుండా జన్మించినటువంటి
వ్యక్తి. రెండవది నిత్య కన్యక. యేసుని గర్భాన మోసి కనిన తర్వాత కూడా తన కన్యత్వాన్ని ప్రభు ఏమాత్రము భంగము పరచక నిత్య కన్యత్వాన్ని నిలబెట్టినటువంటి ఆ యొక్క అనుగ్రహం పొందినటువంటి తల్లి నిత్య కన్యక. ఇక ద మదర్ ఆఫ్ గాడ్, దేవమాత. ఇక నాలుగవది మోక్షారోపణం, ఆత్మ శరీరాలతో దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి తల్లి. ఈ నాలుగు కూడా కథోలిక శ్రీసభ విశ్వాస ప్రకటనగా మరియ తల్లి విషయంలో ప్రకటిస్తుంది. ఈరోజు నిష్కళంకోద్భవి మరియ మాతను ధ్యానిస్తూ ఘనంగా పండుగ జరుపుకుంటున్నాం. మరియ జన్మ పాపము లేకుండా జన్మించింది. ఆధారాలేంటి? బైబిల్లోని ఆధారాలున్నాయి. వేద పండితుల యొక్క రచనల్లో మనము ఈ గొప్ప వేద సత్యానికి ఆధారాలు మనం వెతుక్కోవచ్చు. ఈనాటి మొదటి పట్టణంలో ఉదయం నుంచి పూజల్లో మనం ధ్యానం చేస్తున్నాము. చక్కని ప్రసంగాలు విన్నారు. పతనమైపోయినటువంటి ఆదాము అవ్వలు దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని కోల్పోయి పాపం చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఆదాము అవ్వలకు అదిగో శోధనకు కారణమైన సాతానుడు, పాము రూపంలో ఉన్నటువంటి సాతానుకి ఇచ్చినటువంటి ఆ శాపాలు. ఆదికాండ 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ సర్ప రూపంలో ఉన్నటువంటి సాతానుతో దేవుడు చెప్తున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిదుకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఇదిగో పతనమైన మానవ జాతిని ఉద్ధరించడానికి ఆదిలోనే దేవుని మదిలో మెదిలిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వము మహిళామణి మరియ మాత. పాముతో చెప్తున్నాడు, సర్పరూపంలో ఉన్నటువంటి సాతానుతో చెప్తున్నాడు, నీకును స్త్రీకిని, ఒక స్త్రీ దేవుని మధ్యలో మెదిలినటువంటి అపూర్వమైన అతి పవిత్రమైన మానవ మాతృరాలు, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డ మరియ విషయమై ఇదిగో నీకు నీ సంతానానికి ఆమె సంతతి ఆ ప్రభు యేసు ప్రభు తీరని వైరము కలుగును. అదిగో నీవు అతని మడుమను కరుతువు. పాపము యొక్క వేతనము మరణము. మరణము చేత మానవ జాతిలో విషం అనేటువంటి ఆ యొక్క పాపపు విషాన్ని ఎక్కించినప్పుడు దానికి విరుగుడుగా అదిగో ఆ మరణాన్ని జయించినటువంటి క్రీస్తు తన రక్తము చేత పాపపు విషాన్ని కడిగి వేసి మానవ జాతిని కడిగిన ముత్యములాగా తండ్రి సన్నిధిలో సమర్పించడానికి దిగి వచ్చిన దైవ కుమారుడు. ఆ దైవ కుమారునికి నీవు తల్లివి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు దూతను పంపించాడు. కన్యను మరియను తన తల్లిగా ఎన్నుకుంటున్నాడు. దేవుడు మనిషిగా ఈ లోకానికి వస్తున్నాడు. గాబ్రియేలు దూత చెబుతుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అనుగ్రహాలు పరిపూర్ణమైన ఎటువంటి వెలితి లోటు లేకుండా ఉన్నటువంటి నిండు ఆశీర్వాదాలు పొందిన ఓ తల్లి అంటున్నాడు. ప్రభువు నీతో ఉన్నాడు. ప్రభువు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ గర్భాన్ని ఆలయంగా చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. 35వ వచనంలో మనం చదువుతున్నాం, పవిత్రాత్మ నీపై దిగి వచ్చును, మహోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, ఆ శిశువు దేవుని కుమారుడు. నీ గర్భాన దేవుని కుమారుడు ఉన్నట్టంటే నువ్వెవరివి? దేవుని కుమారునికి తల్లివి, దేవమాతవు. ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు పరమ పవిత్రుడు. పాపమున్న చోట దేవుడు ఉండడు. కాబట్టి తన యొక్క మరియ మాత గర్భాన్ని దేవాలయముగా మలచుకున్నాడు, సిద్ధపరిచాడు. మరి ఈ విధంగా దేవుని తల్లిగా
ఆమెకు పాపము సోకిందంటే అతను ఏ విధంగా దాన్ని అంగీకరించగలడు? కాబట్టి ఆమెను ముందుగానే సిద్ధపరుచుకున్నాడని. 9 మాసాలు ఆ తల్లి యొక్క గర్భాలయంలో ఉండడానికి ఇష్టపడ్డాడు, సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి మరియా మానవ జాతికి దేవుడిచ్చిన వరం. మనలాంటి మృతతుల్యమైన మనుషుల నుండి, మృణ్మయ పాత్రలమైనటువంటి మట్టి పాత్రలమైనటువంటి మన నుండి ఒక బంగారు కలశాన్ని తాను ఎన్నుకున్నాడు. కాబట్టి మరియా మన తల్లి, మనందరికీ ప్రతినిధి. దేవుణ్ణే మనిషిగా ఈ లోకానికి తీసుకురాగలగడానికి ఆమోదయోగ్యమైనటువంటి, అంగీకారయోగ్యమైనటువంటి పాత్ర, బంగారు కలశము మరియ తల్లి. కాబట్టి మనం అందరం కూడా మరియ తల్లి విషయమై జేజేలు కొడుతూ ఆ తల్లికి, దేవునికి స్తోత్రాలు చెప్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పుట్టిన ప్రతి బిడ్డకి కూడా జన్మ పాపం సోకుతుంది, మన కథోలిక విశ్వాసం. ఇక సాధారణంగా పిల్లలు ఎత్తుకున్నప్పుడు చేతిలోంచి పిల్లడు చిన్న జారిపోయిన తర్వాత అయ్యో కింద పడిపోయాడు అని చెప్పి ఆ మట్టి మురికి అంతా కూడా ధూళి తుడిచి అప్పుడు శుభ్రం చేసి అప్పుడు ఎత్తుకోవడం మంచిదా? అసలు కింద పడిపోకుండానే జాగ్రత్త పడడం మంచిదా? కింద పడిపోకుండానే జాగ్రత్త పడ్డాడు. పాపశోకం అంటకుండా ఆ తల్లిని కాపాడుకున్నాడు. పంకిలంలో పంకజంలా, బురద నుండి, మట్టి నుండి, బురద నుండి పుట్టుకొచ్చినటువంటి తామర పువ్వుల ఆ తల్లి మనందరికీ గౌరవాన్ని ఇస్తూ ఉంది. మరి వేద పండితులు ఈ తల్లి యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, పాపరహితగా ఆ తల్లిని ఏ విధంగా దేవుడు కాపాడుకున్నాడన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. సెడూలియస్ 5వ శతాబ్దికి చెందినటువంటి లాటిన్ కవి ఇలా చెప్తున్నాడు: సుందరమైన గులాబీ పువ్వు ముళ్ళ మొక్క మీదే ఎదుగుతుంది. అది తల్లి చెట్టు నుండి కంటే అందమైనది, ముళ్ళు లేనిది కూడా. అలాగే మరియ అనే గులాబీ ముళ్ళ మొక్క మీద వికసించింది. ఈ కన్య దోషరహితయై, దోష సహితయైన ఏవమ్మ, తొలి కన్య పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది అంటున్నారు. ఇక ఎఫ్రేం అనేటువంటి వేదాంతి చెప్తున్నారు 4వ శతాబ్దంలోనే, ప్రభువు నీలో ఎలాంటి పాపదోషము లేదు, నీ తల్లిలో కూడా ఎటువంటి కల్మషం లేదు. డన్ స్కాటస్ 13వ శతాబ్దికి చెందినటువంటి గొప్ప వేదాంతి మరియా నిష్కళంకగా జన్మించిందని రుజువుపరిచాడు తన రచనల ద్వారా. ఇక 1854లో 9వ భక్తినాథ పాపు గారు ఇన్ ఎ ఫ్యాబులస్ డేయుస్ అనేటువంటి విశ్వలేఖలో ఒక విశ్వాస సత్యాన్ని ప్రకటించారు మరియ తల్లి అమలోద్భవాన్ని గురించి. By a special favor from God and in view of the merits of Jesus Christ, the Blessed Virgin Mary was preserved from all stain of original sin from the very moment she was conceived. అంటే యేసుక్రీస్తు శిలువ మరణ ఉత్థాన ఫలమైన రక్షణ భాగ్యాన్ని ముందుగానే పొంది దైవానుగ్రహము చేత తల్లి గర్భములో, అంటే అన్నమ్మ గారి గర్భములో పడినప్పుడే జన్మ పాప మలినము సోకకుండా కాపాడబడింది అని దీని అర్థం. సుమారు 4 సంవత్సరాల తర్వాత, అంటే 1858లో ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరములో మెజాబియల్ అనేటువంటి గుహల గాల్ అనేటువంటి నది దానికి ముందు ప్రవహిస్తుంటుంది, చాలా వడివడిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ బెర్నదెత్ అనేటువంటి 14 ఏళ్ల అమ్మాయికి మరియ తల్లి దర్శనమిచ్చింది. ఒక స్త్రీ ఆ గుహ నిండా, ఒక స్త్రీ దర్శనమిస్తూ బంగారు రంగులో ఉన్నటువంటి ఒక మేఘము కమ్మినటువంటి గుహగా
అది తయారైంది. ఆ స్త్రీ మంచు వలె తెల్లని దుస్తులు ధరించింది, బంగారుపు రంగు అంచు కలిగినటువంటి దుస్తులు. ఆ తల్లి యొక్క నడుముకు నీలం రంగు పట్టి, పాదాల దగ్గర బంగారుపు రంగులో ఉన్నటువంటి రోజా పుష్పాలు, చేతిలో జపమాల, చిరునవ్వులు చిందిస్తూ వినయముతో శిరస్సు వంచి దర్శనమిచ్చింది. 1 కాదు 2 కాదు 18 సార్లు దర్శనమిచ్చింది. ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు. మరి ఆ బిషప్ గారు అడిగారు, ఈసారి కనిపిస్తే ఆమె పేరేంటో అడిగి తెలుసుకో అన్నారు. అమ్మా నీ పేరేంటి అని అడిగినప్పుడు, నేను అమలోద్భవిని, నిష్కళంకోద్భవిని అని తల్లి చెప్పింది, మరియా మాత. ప్రియ సహోదరులారా, శ్రీసభ విశ్వాసాన్ని తల్లి నోటి ద్వారా, తల్లి మాట ద్వారా నిర్ధారించబడింది. ఆమె పాపరహిత. మరి ఆ గుహ దగ్గర బెన్నదిత్తమ్మకు ఆ తల్లి చెప్పినటువంటి మాట, చిన్న మట్టిలో చిన్న గుంత తీయమన్నది. గోతిని తీయమన్నప్పుడు దాని నుండి నీటి బుగ్గ, నీటి ప్రవాహం. మనం ఫ్రాన్స్ దేశం లూర్దు మాతకు వెళ్తే ఆ గుహ, దాని నమూనాయే ఈ యొక్క గుహ. ఆ నీటి బుగ్గ ప్రవాహమై ఆ నీటిలో స్నానం చేసినటువంటి వారు అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతలు పొందుతున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. దానికి ఆనుకొని పైన 10వ భక్తినాథ్ పాపు గారి పేరు మీద ఒక దేవాలయం నిర్మించారు, తల్లి మరియా మాత చెప్పినట్లుగా. ఎవరెవరైతే అనారోగ్యంతో, అస్వస్థతతో, వ్యాధులతో వస్తారో, ఇక్కడ అద్భుతాలు అన్నటువంటిది, నాకు అద్భుతం జరిగిందండి, దేవుడు కనిపించాడండి అని ఏదేదో చెప్పేస్తే చాలామంది అలాంటి అద్భుతాలు చెప్పేస్తుంటారు. డాక్టర్లు ఏ వ్యక్తి అయితే ఈ నీటిలో దిగడానికి సిద్ధపడుతున్నాడో ఆ వ్యక్తికి పరీక్షలు చేస్తారు. చేసి ఏ వ్యాధితో ఉన్నాడో వాళ్ళు రాసుకుంటారు. స్నానం అయిన తర్వాత మరలా ఈ డాక్టర్లు ఏమైనా మార్పు ఉందా అని చూస్తారు. అలాగే దివ్య సప్రసాద ఆరాధన ప్రదక్షిణ ఉంటుంది సాయంకాలం. ప్రియ సహోదరులారా, ఆ విధంగా నిర్ధారించబడినటువంటి స్వస్థతలు, అద్భుతాలు. ఆ దేవాలయం గోడల నిండా పలకలు, పాలరాతి పలకలు. ఏ దేశం నుండి ఏ వ్యక్తి ఏ స్వస్థత పొందాడు, గోడలు నిండిపోయాయి. మనం ఫ్రాన్స్ దేశం లూర్దుకు వెళ్తే మనం చూడొచ్చు. తల్లి శరణు కోరి విశ్వాసంతో ఆ తల్లి దగ్గరకు వచ్చినటువంటి వారు పొందేటువంటి ఆశీర్వాదాలు, నిష్కళంక మరియా మాత చేయగలిగినటువంటి, దేవుని శక్తితో చేయగలిగినటువంటి మేలులు. ఆ తల్లి ఒకటే చెప్తుంది, ఇచ్చినటువంటి సందేశం, పెనెన్స్ పెనెన్స్ పెనెన్స్. పశ్చాత్తాపపడండి నా బిడ్డలారా, మారు మనస్సు పొందండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీరు నా బిడ్డలు. ఎలాగయ్యాం? ఆ తల్లికి బిడ్డలం. తన ఏకైక కుమారుడు సిలువ మీద ఆ తల్లిని మనకిచ్చేశాడు. ఆ తల్లిని మనకిచ్చేశాడు. ఎంతగానో ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి, రక్షణకు దేవునికి శిరస్సు వంచినటువంటి తల్లిని, ఆ అమూల్యమైన వరాన్ని మనకిచ్చాడు ఆ ప్రభు. అమ్మా ఇదిగో నీ బిడ్డలు. యోహానుతో చెప్తూ, ఇదిగో మీ తల్లి. యోహాను ఆ తల్లిని ఆనాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇదిగో మనం కూడా ఆ తల్లిని మన ఇంటికి, మన జీవితాల్లోనికి తీసుకుని వెళ్ళాలి. తల్లి బిడ్డలు కష్టాలు పాలవుతుంటే చూస్తూ ఊరుకోలేదు. పాపములో దేవునికి యొక్క కోపానికి గురయ్యే విధంగా జీవిస్తుంటే తల్లడిల్లిపోతుంది ఆ తల్లి. నా బిడ్డలు దేవుని కోపానికి గురి కాకూడదు, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలనేటువంటి ఆ తల్లి యొక్క తపన. అందు గురించే లూర్దులో దర్శనం, ఫాతిమాలో దర్శనం, మెర్జిగొరే దర్శనం. ఆ తల్లి ఎక్కడో మోక్షారోపణమైనటువంటి తల్లి,
పరలోక భూలోక రాణిగా ఆ సింహాసనం మీద కూర్చున్న తల్లి అక్కడ ఉండిపోలేదు, మన మధ్యనే ఉంది. బిడ్డలు ఎక్కడుంటే తల్లి అక్కడే ఉంటుంది. కాబట్టి ఈరోజు చెబుతుంది ఆ తల్లి, నేను నిష్కళంకను, మీరు కూడా నిష్కళంకంగా జీవించాలి, దేవుని ఆమోదాన్ని పొందాలి. చాలామంది చెప్తుంటారు, ఇక్కడ ఏముందండి ఆవిడ గొప్పతనం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆవిడ గొప్పతనం ఏమిటి? దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకోవాలి? చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే మరియనే ఎందుకు ఎన్నుకోవాలి? సరే అనుకుందాం, దేవుడి ఇష్ట ప్రకారంగా తన చిత్త ప్రకారంగా ఆమెను ఎన్నుకున్నాడు, పాపం లేకుండా పుట్టించాడు. అది దేవుని గొప్పతనం కానీ ఆమె గొప్పతనం కాదు అని అనుకున్నా, పాపము లేకుండా జన్మించడము దేవుడు ఆమెకి ఇచ్చిన వరం అయితే, పాపము లేకుండా జీవించడం అన్నది దేవునికి ఆమె చేసినటువంటి సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపము లేకుండా జీవించడం మనిషికి అసాధ్యం, కానీ మరియ తల్లి అది సాధ్యమనేటువంటి విషయాన్ని తెలియజేసింది. మనలాగా మట్టి నుండి పుట్టినటువంటి మనుషులు, మానవ మాతృలు ఎంత మహోన్నతంగా దేవుణ్ణి సంతోషపరచగలరో ఆ తల్లి మనకు ఈరోజు చూపిస్తుంది. ఆ తల్లిని శ్రీసభ మన ముందు ఉంచుతుంది ఒక ఆదర్శంగా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు పవిత్రంగా మనము జన్మ పాపంతో పుట్టినా సరే పవిత్రంగా జీవించవచ్చు, జీవించగలము. తల్లి మరియ మనకు సహాయం చేస్తుంది. మారు మనసు, మారు మనసు, పశ్చాత్తాపపడండి అని ఆ తల్లి కోరుతుంది. మార్పు అనగానే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఒక అమ్మాయి అన్నదట, ఏం వదిన గారు, మా అన్నయ్య మల్లెపూలా మెరిసిపోతున్నాడు, ఎంత మార్పో. ఏమీ లేదు వదిన, మొన్నటి వరకు విశాఖపట్నం పోర్ట్లో బొగ్గు డంపుల్లో పనిచేసేవాడు, ఈ మధ్య పిండి మిల్లులో పనిచేస్తున్నాడు, అందుకని తెల్లగా మల్లెపూలా మెరిసిపోతున్నాడు. మార్పు అంటే ఇది కాదు, మన జీవితం మారాలి. ఆధునిక ప్రపంచానికి ఉన్నటువంటి అతి పెద్ద రోగము పాప భీతి లేకపోవడము అని పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు చెప్తున్నారు. నో సెన్స్ ఆఫ్ సిన్, నో ఫియర్ ఆఫ్ సిన్. పాపము, మారు మనసా ఎవరికి? పశ్చాత్తాపమా ఎవరికి? పాపం చేసిన వాళ్ళకి. పాపం కాదే, వారు చేయట్లేదు వీరు చేయట్లేదా, నేను చేస్తే ఏం పోయింది, అది తప్పెలాగ అవుతుంది? ఓ శిక్ష, శిక్ష ఎప్పుడు ఎవరికి శిక్ష పడుతుంది? తప్పు చేసిన వాళ్ళకి ఎవరికి శిక్ష పడుతుంది? తప్పించుకు తిరుగుతున్నారు కదా, పర్వాలేదు. శిక్ష పడుతుంది ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశారు? కాబట్టి తిను, త్రాగు, సుఖించు, దోచుకో, దాచుకో, చచ్చిపో. ఇది ఆధునిక ప్రపంచం. లోబివాని ఉపమానము, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, తరాల తరబడి తినినా తరగని ఆస్తి నీకుంది అని ఆధునిక మానవుడు తనలో తాను మురిసిపోతున్నాడు. తన గొప్పతనానికి, తన ఆస్తికి, తన సంపదకి, తన పరువుకి, తన ప్రతిష్టకి, తన యొక్క డిగ్రీలకి. ప్రభు చెప్తున్నాడు, ఓ మనిషి, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని నేను తీసేసుకుంటాను. నువ్వు గడించినవి, సంపాదించినవి, కూడబెట్టినవి అడ్డదిడ్డంగా ఎలాగో సంపాదించినటువంటివి కూడా ఎవరు అనుభవిస్తారు? ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, పాపరహితంగా జీవించడం అంటే ఏమిటి? నా సంపాదన మార్గాలు ఎలా ఉన్నాయి? నేను ఖర్చు పెట్టే పద్ధతులు ఎలా ఉన్నాయి? అవినీతిగా, అన్యాయంగా, అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నానా? నేను ఖర్చు పెట్టేది నా వ్యసనాలకు, దురలవాట్లకు దుబారా ఖర్చు చేస్తున్నానా? నీతియుక్తంగా రెక్కల కష్టం మీద ఈరోజు నేను బ్రతుకుతున్నానా? లేకపోతే ప్రతి దాంట్లోనూ ఏదో కక్కుర్తి, పిసినారితనం కాదు, కక్కుర్తి. ప్రతి చిన్న విషయంలో
ద డిగ్నిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల మహోన్నత ఔన్నత్యాన్ని మనము ఎప్పటికప్పుడు నీరుగా చేసుకుంటున్నాం, బూడిద పాలు చేసేస్తున్నాం. ఆత్మ ప్రేరణను మనం విడిచిపెట్టేస్తున్నాం. మన సాక్షి ద్వారా ఆ ప్రభువు చేసినటువంటి ప్రబోధాన్ని మనము ఖాతరు చేయడం లేదు. నో సెన్స్ ఆఫ్ సిన్. ప్రియమైన సహోదరులారా, దేవునికి అంగీకార యోగ్యంగా నేను జీవిస్తున్నానా? నా ఆలోచనలు, నా మాటలు, నా పద్ధతులు, నా మార్గాలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నాయా? ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఇక పరిసయుడు సుంకరిలాగా అయిపోతుంది మన జీవితం. చాలా ఉన్నాయి, కానీ దేవుని ఆమోదం లేదు, దేవుని అంగీకారం లేదు ఆధునిక మానవునికి. దేవుని చేత అంగీకరింపబడినటువంటి వాడు, దేవునితో సఖ్యపడి సమాధానంగా ఇంటికి వెళ్ళినవాడు ఆ సుంకరే గాని పరిసయుడు కాదు. పాపాన్ని గుర్తించి తన కన్నులనైనను పైకెత్తడానికి సాహసించక తల వంచుకొని రొమ్ము బాదుకొని, దేవా ఈ పాపిని కరుణించు అని తన పాపాన్ని గుర్తించి ఒప్పుకున్నవాడే దేవునికి చేత అంగీకరించబడతాడు, సంతోషంగా ఇంటికి వెళతాడు. ప్రియమైన సహోదరులారు, ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోమని తల్లి ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. పోల్చుకుంటూ ఉన్నాం, ప్రతి దాంట్లో పోల్చుకున్నాం. వాడికి అంత ఉందా, నాకు ఇంకా ఉందా, ఇంకా సంపాదించాలి, వాడికంటే ఎక్కువ కూడబెట్టాలి. ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉన్నాం. పోల్చుకొని ఐఎమ్ బెటర్ అని అనుకుంటున్నాం. ఒకసారి ఒక పావు కేజీ చదివే అబ్బాయి, అదే ఎల్కేజీ అంటే కేజీ లెక్కన కదా చదువులన్నీ ఈ రోజుల్లో, పావు కేజీ, అర కేజీ, ఎల్కేజీ, యూకేజీ, కేజీలు. ఒక పావు కేజీ చదివే ఎల్కేజీ చదివే అబ్బాయి, నాన్న ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యాను, 4 ఫెయిల్ అయ్యాను అన్నాడు. వెధవా, నా డిగ్రీ వరకు చదువుకున్నది నేను అంత ఖర్చు పెట్టాను రా నీకు ఈ పావు కేజీ కోసం. గొప్పగా చెప్తున్నాడు, ఒక్కడ పాస్ అయ్యానండి, 4 ఫెయిల్ అయ్యాడట. తిడితే అన్నాడు, నాన్న సంతోషించి, ఇదిగో ఆ పక్కన మా ఫ్రెండ్ బాబీ ఉన్నాడు కదా, బాబీ, వాడు అన్ని ఫెయిల్ అయిపోయాడు. ఐఎమ్ బెటర్, ఒకటైనా పాస్ అయ్యాను. ఒకటి పాస్ అయిపోయా, ఒకటి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే కదా. 100 రూపాయలు దొంగతనం చేసిన వాడు అనుకుంటాడట 1000 రూపాయల దొంగను చూసి నేను చిన్న దొంగనే, వాడు మహా పెద్ద దొంగ. ఐఎమ్ బెటర్. 1000 రూపాయలు లంచం తీసుకున్న ప్యూను అంటాడు, లోపల తిమ్మింగళం ఉందండి, లక్షలు మింగేస్తుంది, నేను చిన్న దొంగనండి, చిన్న అల్పప్రాణిని, చిన్న చేపను. పక్కవాడు నాకంటే పెద్ద తప్పు చేస్తే, అధికారంలో ఉన్నవాడు నాకంటే పెద్ద తప్పు చేస్తే, నేను చేసిన తప్పు కాకుండా పోదు. ఇట్ ఈస్ స్టిల్ ఏ క్రైమ్, ఏ సిన్. నిజం రేజర్ వంటిది, అది సీజర్నైనా లెక్క చేయదంటాడు ఒక కవి. నిజం రేజర్ వంటిది, అది సీజర్నైనా లెక్క చేయదు, కోసేస్తుంది. నేను సీజర్ని, రోమన్ చక్రవర్తిని కత్తితో, నాకు చిన్నప్పుడు కత్తితో యుద్ధాలు తెలుసు, ఒకసారి ఇలా పట్టుకుంటానంటే కోసేస్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్, ఆల్ ఆర్ కాల్ టు హోలీనెస్, వాట్ ఎవర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ యు ఆర్. సామాన్యమైనటువంటి క్రైస్తవుడి నుంచి పాపు గారి వరకు అందరూ వివిధ అంతస్తుకు తగినటువంటి పవిత్రతను నిలబెట్టుకోవాలి. That is a challenge thrown before us by our mother today. ఈ సవాలు విసురుతుంది ఆ తల్లి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ పవిత్రతను నిలబెట్టుకో, దేవుని ఆమోదాన్ని పొందు, ఆ విధంగా నువ్వు జీవించు. మరి పిల్లల్లో పోలికలు చూసుకొని తల్లిదండ్రులు పొంగిపోతుంటారు. అచ్చం మా పోలికలే మా పిల్లలని. ఆ పక్కింటి వంట చేస్తున్నటువంటి ఆ వదిన గారిని ఒకసారి పిలిచిందంట ఈవిడ. ఏంటి వదిన గారు ఇలా రండి, పొయ్యి మీద ఎసరెట్టన్నమ్మా, ఏంటండి, లేదు అర్జెంట్ విషయం, ఇలా రండి. సరే చెప్పండి. చూసారా, మా అబ్బాయి, మా చంటిగాడు
అచ్చం మీ అన్నయ్య గారి పోలికే. వాళ్ళ అన్నయ్య గారంటే ఎవరు? ఆవిడ అన్నయ్య గారంటే ఎవరు? తన భర్త. మీ పోలికలు రాకపోతే ఇంకెవరు వస్తారని చెప్పి ఆగండి, ఎందుకని అడగరేమే, వెళ్ళిపోతున్నా ఇలా ఆగండి. సరే, ఎందుకనదు? మీ అన్నయ్య గారు, మా ఆయన సిగరెట్ కాల్చినట్టు పొగ ఇలాగే వదులుతానండి. మా చిన్నవాడు వాడు కూడా అంతే, ఇలా వదులుతాడు. ప్రియ సహోదరులారా, పోల్చుకొని సంతోషించవలసింది తల్లిదండ్రుల సుగుణాలను గురించి, వాళ్ళ చెడ్డ అలవాట్లు, వాళ్ళ వ్యసనాలు పిల్లల్లో చూసుకొని సంతోషపడడం కాదు. ఈరోజు పోల్చుకుంటున్నాం పక్కవాడితో, వారితో వీరితో పోల్చుకొని వారికంటే నేను బెటర్ అని అనుకుంటున్నాం, సంతోషపడిపోతున్నాం. వీఆర్ కాంప్లేసెంట్ విత్ వాట్ వీ హ్యావ్ అండ్ వీ థింక్ వీఆర్ ద బెస్ట్. అందరిలోనే నేనే పవిత్రుడిని, నేనే గొప్పవాడిని, ఎవరి కాళ్ళు చెప్పుకుంటూ సంతోషపడిపోతున్నాం. పరుగు పందెంలో పరిగెత్తు ఒకసారి వెనక్కి చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు నా వెనకతల, పర్వాలేదు ఐఎమ్ బెటర్ అని అనుకుంటూ ఉంటాం. ఈ లోపు ఎవడో దూసుకుపోతుంటాడు ముందుకి. మనల్ని మనం మనకంటే వెనకున్నటువంటి వాళ్ళని, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో పోల్చుకొని సంతృప్తి పడిపోతున్నాం. ఈ రోజుల్లో మనకంటే ముందు చాలామంది వెళ్తున్నారు. ప్రగతిలో, దేవుని విషయంలో, పవిత్రతలో మనకంటే ముందు చాలామంది చురుకుగా ముందుకు దూసుకొని వెళుతున్నారు. వాళ్ళు మనకు ఆదర్శం. వెనకనున్న వాళ్ళు చూసుకొని సంతృప్తి పడిపోవడం కాదు. ఈరోజు తల్లి మరియా మనందరికీ ఒక ఆదర్శం. మనం చూడవలసింది మనకంటే ఇంకా దూరమైనటువంటి వారిని కాదు, ఆ తల్లి వైపు అడుగులు వేస్తున్నటువంటి వారిని, ఆ తల్లి వలె దేవుని సంతోషపరుస్తున్నటువంటి వారిని వైపు చూడాలి. ఈరోజు మనకు ఆ తల్లి తన యొక్క దీవెనలు అందిస్తూ ఉంది. కాల్ టు హోలీనెస్. మరొకసారి చెప్తున్నాను, మనం అందరం కూడా పవిత్రతకు పిలువబడ్డాం. పవిత్రంగా జీవించడానికి దేవుడు పిలుస్తున్నాడు. తన బిడ్డల ఔన్నత్యాన్ని తిరిగి పొందడానికే పిలుస్తున్నాడు. తల్లి మరియా, ఆ తల్లి మనకు చెబుతూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయండి, నా వలె వినయము కలిగి దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచడం నేర్చుకోండి, ఆయన అంగీకారాన్ని మీరు పొందుతారండి. మరి ఈరోజు ఒక గురువుగా, మఠవాసిగా, ఒక గృహస్థ క్రైస్తవునిగా, ఒక ఉద్యోగిగా నేను పవిత్రతలో ఎదుగుతున్నానా? గురువులు, మఠవాసులు వాళ్ళ జీవితం అంతా అర్పించేసుకున్నారు కదండి అని ప్రజలు అనడం, గురువులు, మఠవాసులు మేము పవిత్రమైన అంతస్తులో ఉన్నామని మేము అనుకోవడం సరిపోదు. We have to strive every day to grow in holiness. ప్రతిరోజు కూడా పవిత్రతలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి నిరంతరంగా. మా బాధ్యతలు నిర్వర్తిస్తూ గృహస్థ క్రైస్తవులుగా, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా నేను నా బిడ్డల్ని దేవుని వైపు నడిపిస్తున్నానా లేదా? మంచి అలవాట్లతో, సుగుణాలతో, ప్రార్థన, విశ్వాసములో నా బిడ్డల్ని పెంచుతున్నానా లేదా? నేను నా బిడ్డలకు ఆదర్శంగా ఉన్నానా లేదా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ మనం ముందుకు సాగాలి. ఈ ప్రయాణాన్ని నడిపించాలి. అదిగో ఈరోజు తల్లి మరియా మన జీవితాల్లో ఈ వరం కోసం ప్రార్థిస్తూ ఉంది. కానాపల్లిలో ఆ రాబోయేటువంటి అపవాదును, అవమానాన్ని ముందుగా గుర్తించి కష్టం తీర్చినటువంటి ఆ తల్లి ఈరోజు నీకోసం, నా కోసం ప్రార్థన చేస్తుంది. నాన్న, కుమారా, ఇదిగో వారింటిలో సమాధానం లేదు, వీరికి శాంతి లేదు, ఈ బిడ్డ ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఫలితం దక్కడం లేదు. ఇదిగో ఈ ఇంటిలో ఎప్పుడు గొడవలు, ఇదిగో ఈ బిడ్డ జ్ఞానం లేదు, చదువుతున్నా సరే తలకెక్కడం లేదు. జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, ఈ బిడ్డలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, కష్టాల నుండి వీరిని కాపాడు, ఈ బిడ్డలకు విశ్వాసాన్ని ప్రసాదించు అని ఎప్పటికప్పుడు మనందరి కోసం ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ తల్లితో పాటు మనం కూడా ఒకరోజు దేవుని సన్నిధిలో సదా ఆనందించాలి. బుడిబుడి నడకలు నడుస్తున్నటువంటి పిల్లలు నడిచే ప్రయత్నంలో పడిపోతుంటారు. కానీ తల్లి ఏం చేస్తుంది? తన చిటికెన వేలుని ఎలా అందిస్తుంది? ఆ వేలు పట్టుకొని పడిపోతూ లేస్తూ మొత్తం మీద ప్రయాణం సాగిస్తాడు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి.
పడిపోతున్నాం, కూలిపోతున్నాం, పైకి లేవలేకపోతున్నాం. కల్వరి దారిలో యేసుని సిలువ వెంబడి నడిచినటువంటి ఆ తల్లి, ధైర్యం ఇచ్చి నడిపించిన తల్లి మన జీవిత ప్రయాణంలో కూడా మన చెయ్యి పట్టి నడిపిస్తుంది. అది మన ధైర్యం. ఆ తల్లి దేవుడు మనకిచ్చినటువంటి వరం. నిష్కళంకగా జన్మించిన తల్లి, నిష్కళంకగా ఆమె జీవించింది. మనం కూడా నిష్కళంకగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మానవ రక్షణ కొరకు మరియను నీ కుమారుని తల్లిగా ఎన్నుకున్నావు. జన్మ పాపము సోకకుండా కాచి కాపాడావు. ఆ తల్లి పాపరహితగా జీవించింది. ఓ దేవా, మేం కూడా ఆ తల్లి వలె పాపము లేకుండా జీవించేటువంటి శక్తిని ప్రసాదించండి. ఆ తల్లిని మాకు ఆదర్శముగా తీసుకుంటూ మా యొక్క జీవిత ప్రయాణములో సాతాను శోధనలకు లొంగిపోతున్నప్పుడు, పాపభారం చేత కింద కూలిపోతున్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి ఏ విధంగా యేసుని నడిపించిందో, పాపభారాన్ని మోస్తున్న యేసుని కల్వరికి నడిపించిందో, మా జీవితాల్లో కూడా మాతో మేము చేసేటువంటి ఈ మోక్ష ప్రయాణములో తన ప్రార్థనతో, ఓదార్పుతో, ఆదరణతో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.